ఈ ఐపీఎల్ సీజన్ లో 2 వరుస ఓటముల తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ మళ్లీ విజయాల బాట పట్టింది. రాజస్థాన్ రాయల్స్ తో సొంత గడ్డపై జరిగిన మ్యాచ్ లో ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 3 వికెట్లు కోల్పోయి 201 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం రాజస్థాన్ సరిగ్గా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 200 పరుగులకు పరిమితమైంది. చివరి ఓవర్ అద్భుతంగా వేసిన భువనేశ్వర్ కుమార్ హీరోగా మారిపోయాడు. 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ కు తొలి ఓవర్లోనే దిమ్మ తిరిగే షాక్ తగిలింది. జాస్ బట్లర్, సంజు శాంసన్ లను ఈ ఇద్దరిని భువనేశ్వర్ డెకౌట్ల రూపంలో పెవిలియన్ చేర్చాడు. దీంతో జట్టు స్కోరు ఒక్క పరుగుకే రాజస్థాన్ 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో ఎస్ఎస్వి జైస్వాల్ అలాగే రియాన్ పరాగ్ జట్టును ఆదుకున్నారు. రెండో వికెట్ కు 134 పరుగులు జోడించారు. దీంతో రాజస్థాన్ ఈజీగా గెలిచేలా కనిపించింది. కానీ స్వల్ప వ్యవధిలో వికెట్లను తీసిన సన్ రైజర్స్ పోటీలోకి వచ్చింది. జైస్వాల్ 40 బంతుల్లో 67 పరుగులు చేయగా రియాన్ పరాగ్ 49 బంతుల్లో 77 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. అయితే చివరి 2 ఓవర్లలో రాజస్థాన్ విజయానికి 20 పరుగులు అవసరమయ్యాయి. ఈ దశలో 19వ ఓవర్ వేసిన ప్యాట్ కమిన్స్ తొలి బంతికే ధ్రువ్ జూరెల్ అవుట్ చేశాడు. ఆ తర్వాత 4 బంతులకు కేవలం 1 పరుగు మాత్రమే ఇచ్చాడు. అయితే చివరి బంతిని పోవెల్ 6 కొట్టడంతో చివరి ఓవర్ సమీకరణం 6 బంతుల 13 రన్స్ గా మారింది. భువనేశ్వర్ కుమార్ వేసిన ఈ ఓవర్ తొలి 3 బంతులని 7 పరుగులు ఇచ్చాడు. ఆ తర్వాత 2 బంతులు వరుసగా 2-2 చొప్పున రావడంతో రాజస్థాన్ విజయానికి చివరి బంతికి 2 పరుగులు అవసరమయ్యాయి. కానీ ఆ బంతికి పావెల్ ఎల్బిడబ్ల్యూ గా వెనుదిరగడంతో సన్ రైజర్స్ 1 పరుగు తేడాతో విజయం సాధించింది. ఈ ఓవర్ అద్భుతంగా వేసిన భువనేశ్వర్ కుమార్ సన్ రైజర్స్ కి ఈ సీజన్ లో 6వ విజయాన్ని అందించాడు. ఇక అంతకు ముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకి 201 పరుగుల భారీ స్కోరు చేసింది. గత 2 మ్యాచ్ల్లో చేజింగ్ చేస్తూ ఓడిపోయిన హైదరాబాద్ ఈసారి ప్లాన్ ప్రకారం ఫస్ట్ బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేసింది. తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి 42 బంతుల్లో 76 రన్స్ చేసి జట్టు స్కోర్ను 200కు దాటించడంలో కీలక పాత్ర పోషించాడు. ఓపెనర్ ట్రావిస్ హెడ్ సైతం 44 బంతుల్లో 58 పరుగులు చేశాడు. ఇక హెన్రిచ్ క్లాసన్ 19 బంతుల్లో ఏకంగా 42 పరుగులు చేసి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. మొత్తానికి రాజస్థాన్ పై ఈ విజయంతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్ లో 6 విజయాలతో 12 పాయింట్ల టేబుల్లో 4వ స్థానానికి చేరుకుంది.